హలో అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు. ఎలా చేసుకున్నారు అందరు పూజ? నేనైతే చాలా బాగా చేసుకున్నాను అండ్ చాలా బాగా వచ్చిందనమాట. అలంకరణ అంతా కూడా ఎలా అనుకున్నానో అలా వచ్చింది. చాలా సాటిస్ఫై అయ్యాను. అండ్ షార్ట్ అప్లోడ్ చేస్తే ఫుల్ వీడియో త్వరగా పెట్టక అని కామెంట్స్ చేస్తున్నారనమాట. సో అందుకనే ఓపిక లేకపోయినా త్వరగా ఎడిట్ చేసి పెట్టేస్తున్నాను. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మెయిన్గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందన్నమాట. అండ్ మీలో ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి తులసి కోటని ఇలా అలంకరించుకున్నాను. యాక్చువల్గా మొత్తం మసి అయిందనమాట దీపాలు పెట్టడం వల్ల. సో అందుకనే యాక్చువల్గా పాలరాతి తీసుకుందాం అనుకున్నాం. బట్ కార్తీక మాసంలో ఎందుకులే చేంజ్ చేయడం అని ఉన్నదాన్ని సెట్ చేసుకున్నాను. ఎల్లో కలర్ లేదనమాట. సో వైట్ కలర్ పెయింట్ వేసి మొత్తం బొట్లు పెట్టేసి మంచిగా అలంకరించుకున్నాను. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని బయట మొత్తం వాష్ చేసి స్నానం చేసి దేవుడికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఈ పిండి దీపాలు రెడీ చేయడానికి మార్నింగే బియ్యం నానబెట్టేసాను. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఆరబెట్టేసి ఈవినింగ్ వరకు మంచిగా ఆరిపోయాయి అనమాట. తర్వాత మిక్సీ పట్టేసి అందులో కొద్దిగా బెల్లం, కొద్దిగా ఆవు నెయ్యి వేసి పచ్చి పాలతో చిన్న ఉండల్లాగా ఇలా కట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక క్యాప్తో ఇలా ప్రెస్ చేసి 5 దీపాలు అయితే రెడీ చేసుకున్నాను. యాక్చువల్గా 7 చేద్దాం అనుకున్నాను, కానీ మరీ చిన్నగా అవుతున్నాయని 5 చేశానమాట. 2 కంటే ఎక్కువ బేసి సంఖ్యలో ఎన్నైనా పెట్టొచ్చు. సో నేనైతే 5 దీపాలు పెట్టి ఇవాళ విష్ణుమూర్తిని మనం మెయిన్గా పూజించుకుంటాం కాబట్టి సో ఇలా విష్ణు నామాలు అయితే పెట్టేసి గంధం, కుంకుమతో ఇలా అన్ని దీపాలను కూడా మంచిగా రెడీ చేసేసుకున్నాను. ఈరోజే విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొని బృందావనంలో అడుగు పెట్టాడని అంటారనమాట. సో ఇవాళ క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా అందరూ కూడా విష్ణుమూర్తిని, తులసిమాతని కూడా మంచిగా పూజించుకుంటారు. ముఖ్యంగా ఉసిరి కొమ్మకి పూజ చేసుకుంటారు. సో ఇవి వచ్చేసి నేను ఉసిరి దీపాలు పెట్టడానికి రెడీ చేసుకుంటున్నాను. ఇవి నేను ఆల్రెడీ దివాళీకి వీడియో చేసి అప్లోడ్ చేశాను అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎలా చేశాను అనేది కావాలంటే చూడండి. అండ్ ఇందులో 7 ఉసిరి దీపాలు అయితే పడతాయి. సో ఉసిరికాయలను తీసుకొని ఇలా మంచిగా వాష్ చేసుకొని పైన కొద్దిగా కట్ చేసుకోవాలన్నమాట, మంచిగా నిలబడడానికి. సో నేను ఒత్తులు వచ్చేసి మార్నింగే మంచిగా చేసుకొని ఆ ఆయిల్లో నానబెట్టేశాను. తర్వాత అన్ని ఉసిరికాయలకి కూడా ఇలా గంధం, బొట్లు పెట్టేసి మంచిగా అలంకరించుకొని పైన ఒత్తులు అయితే వేసేసాను. ఇప్పుడు ఇంకా తులసి కోట దగ్గరికి వచ్చేసి తులసి కోటలో కొన్ని వాటర్ పోసాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు అందులో ఉసిరి కొమ్మని నాటాలి కదా, కొద్దిగా తడి అవ్వాలి కాబట్టి కొన్ని వాటర్ అయితే పోసి తర్వాత పూజకి కావాల్సిన పూజ సామాగ్రి మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ బయట తెచ్చిపెట్టుకొని అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒక్కసారి పూజలో కూర్చున్న తర్వాత లేవకుండా ఉండడానికి అండ్ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే తెప్పించుకోవచ్చని. సో అన్నీ కూడా ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఉసిరి కొమ్మని తీసుకొని మంచిగా కడిగేసి తర్వాత కొద్దిగా గంధం, పసుపు, కుంకుమ అన్నీ కూడా రాసి మంచిగా అలంకరించుకొని మంచిగా మొక్కేసి తులసి కోటలో కొద్దిగా ఇలా తవ్వినట్టు చేసి అందులో నాటాలన్నమాట. నాటేసి తులసి కొమ్మని అండ్ ఉసిరి కొమ్మని ఇలా పక్కన ఉండేలాగా రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత గంధం, పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ వేసి వస్త్రం వేసి అలాగే పువ్వులు అన్నీ పెట్టుకొని తులసి కోట కూడా మంచిగా బొట్లు పెట్టేసి మంచిగా అలంకరించుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పసుపు గణపతిని అలాగే దీపాలు, నైవేద్యాలు, పండ్లు అన్నీ పెట్టుకోవడానికి కోసం ఒక పీఠం అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం అలికి ఇలా ముగ్గు వేసి పీట వేసి దానిపైన ఒక కొత్త బట్ట, ఏదైనా బ్లౌజ్ పీస్ అయినా పర్లేదు, కండువా లాంటిదైనా పర్లేదు, బట్ ఏదైనా సరే కొత్తది వేయాలన్నమాట. వేసి దానిపైన ఒక చిన్న పీట పెట్టేసి 2 తమలపాకులు తీసుకొని పసుపు గణపతిని రెడీ చేసుకొని పెట్టేశానమాట. మంచిగా పసుపు గణపతికి బొట్టు, పూలు, అక్షింతలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా వేసేసి తర్వాత దీపాలకు కూడా అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి పండ్లు పెట్టేసి అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేసేసుకున్నాను.
తులసి కోటలో మాత్రం పసుపు గణపతిని పెట్టకూడదు, ఎందుకంటే ఏదో వైరం ఉందని అంటారు కదా వాళ్ళకి. సో ఓన్లీ వినాయక చవితి రోజు మాత్రమే అనుమతి ఉంటుంది. మిగతా ఎప్పుడు పూజ చేసినా పసుపు గణపతిని తులసి కోటలో అయితే కలపకూడదు. తర్వాత తులసి కోట ముందు ఇలా పెట్టి మనం పూజించుకోవాలి. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా ముందుగా గణపతికే పూజించుకోవాలి, ఎలాంటి ఆటంకాలు రాకుండా. కాబట్టి సో ఖచ్చితంగా గణపతిని అయితే ఇలా మనం వేరే పీఠం పైన పెట్టి పూజించుకొని దీపాలు, ధూపాలు, నైవేద్యాలు అన్నీ పెట్టేసి, పండ్లు పెట్టేసి, తర్వాత తులసిమాతకి, విష్ణుమూర్తికి కలిపి కూడా మనం పూజ చేసేసుకోవాలి. తర్వాత ముందు కూడా ఇలా కొద్దిగా అలికేసి ఒక పీట పెట్టేసి ఇప్పుడు నేను దీపాలు పెడుతున్నాను. సో దీపాలు పెట్టడానికి కూడా పీటకి మంచిగా కుంకుమ, గంధం అన్నీ పెట్టేసి ఉసిరి దీపాలని అలాగే పిండి దీపాలను కూడా మంచిగా ఇలా అయితే అరేంజ్ చేసేసుకున్నాను. తర్వాత అన్ని దీపాలలో కూడా ఆయిల్ వేసేసి దీపాల దగ్గర అలాగే గణపతి దగ్గర, తర్వాత తులసి కోటలో మొత్తం అన్నీ కూడా పూలు పెట్టేసి మంచిగా అలంకరించేసుకున్నాను. ఈరోజు వచ్చేసి ముఖ్యంగా ఉసిరి కొమ్మలో శ్రీ మహావిష్ణువుని, అలాగే తులసి కొమ్మలో సాక్షాత్తు లక్ష్మీదేవిని మనం ఊహించుకొని ఇద్దరికి కలిపి పూజ చేసుకుంటాం. నేనైతే సాంప్రదాయబద్ధంగా వివాహం అయితే చేయట్లేదు, కానీ తులసి కొమ్మని అలాగే ఉసిరి కొమ్మని కలిపి పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు ఎవరైతే ఇలా ఉసిరి కొమ్మని పెట్టుకొని పూజించుకుంటారో వారి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని, అలాగే చాలా పుణ్యం కలుగుతుందని ఎప్పటి నుంచో వస్తున్న ఒక నమ్మకం అన్నమాట. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి, ద్వాదశి అలాగే కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఎవరైతే కార్తీక ఏకాదశి రోజు ఉపవాసం ఉండి పూజించుకుంటారో, అలాగే ద్వాదశి రోజు ఇలా ఉసిరి కొమ్మని అలాగే తులసి కొమ్మను పెట్టి పూజించుకుంటారో, అలాగే కార్తీక పౌర్ణమి రోజు 365 ఒత్తులు వేసి ఎవరైతే దీపం పెట్టి ఈశ్వరుని పూజించుకుంటారో వారికి సంవత్సరం అంతా పూజ చేసినంత ఫలితం కలుగుతుందని, అలాగే ద్వాదశి పూజ చేసుకున్న వారికి కన్యాదానం చేసినంత పుణ్యం లభిస్తుందని, అలాగే ఏకాదశి రోజు ఉపవాసం చేసిన వారు సంవత్సరం అంతా దేవుణ్ణి పూజించుకున్నంత ఫలితం లభిస్తుందని భక్తుల నమ్మకం అన్నమాట. సో కార్తీక మాసానికి అంత మంచి విశిష్టత ఉంది. సో ఎవరైతే మిస్ అయ్యారో అనుకోని కారణాల వల్ల, లేదు అంటే ఇంతవరకు కూడా చేయని వాళ్ళు, అంటే కార్తీక మాసం అందరూ చేయాలని అయితే లేదు కదా, కొందరు చేయరు కూడా. సో కార్తీక మాసం మొత్తం చేయలేని వారు కూడా ఈ 3 రోజులు మాత్రం ఏకాదశి, ద్వాదశి అలాగే పౌర్ణమి రోజు మాత్రం పూజించడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నించండి. నెక్స్ట్ ఇయర్ అయినా పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన ఈ శంకు చక్రాలని అలాగే విష్ణు నామాన్ని అయితే నేను ఇలా రంగోలితో పీఠం ముందు వేసి మంచిగా పసుపు, కుంకుమ అలాగే నా దగ్గర ఉన్న కలర్స్తో ఇలా మంచిగా అలంకరించేసుకున్నాను. సో ఫైనల్గా ఇలా అయితే మొత్తం అరేంజ్ చేసేసుకొని తర్వాత చేసేది మనం దంపతుల పూజ కాబట్టి వెళ్ళి చీర కట్టుకొని అలాగే పసుపు, కుంకుమ, గంధం, పూలు అన్నీ పెట్టుకొని మనం మంచిగా రెడీ అయ్యి ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు మనం కూడా మంచిగా రెడీ అవ్వాలన్నమాట. ఎలా పడితే అలా చేయకూడదు. సో రెడీ అయ్యి మంచిగా తులసిమాత అష్టోత్తరాలు అలాగే విష్ణుమూర్తి అష్టోత్తరాలు చదువుకొని క్షీరాబ్ది ద్వాదశి కథ ఉంటుంది. సో అది కూడా చదువుకొని హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టేసి పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఇందులో ఇంకేమైనా మిస్ అయినట్టుంటే ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.